నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ధ్యేయం. 15 నెలల్లో 10,664 కోట్ల రూపాయలు ఎంఓయూలు. వీటి ద్వారా 8,080 మందికి ఉపాధి అవకాశాలు. ఇప్పటికే 698 కోట్ల రూపాయలతో 83 ప్రాజెక్టులు ప్రారంభం. పర్యాటకానికి పారిశ్రామిక హోదాతో మరింత ఊతం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. మెడికల్ కాలేజీల నిధులు ఎటు మళ్లించారో జగన్ చెప్పాలి. కాలేజీల మాటేమో గాని వైసీపీ కార్యాలయాలు చూస్తే ఓహో అనేలా ఉన్నాయి. ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా తెలియని జగన్. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యలు. విద్య, వైద్యంను ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మరోసారి త్యాగాలు చేస్తాం. పోలవరం ప్రాజెక్టును నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. తమ 5 ఏళ్ల పాలనలో పర్యాటక రంగంలో 25 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలని ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక హుకుంపేట జాతీయ రహదారి వద్ద గల మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం పాత్రికేయులతో మంత్రి దుర్గేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నిరంతరం కృషి జరుపుతున్నామని అన్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా సహకారం కోరడం జరిగిందన్నారు. 15 నెలల కాలంలోనే 10,644 కోట్ల మేరకు ప్రఖ్యాత సంస్థలతో పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూలు చేసుకున్నామని అన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 8,080 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఇప్పటికే 698 కోట్లతో 88 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడికి బాటలు వేయాలని మన ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి క్యాపిటల్ సబ్సిడీ వంటి అనేక రాయితీలు లభిస్తాయని అన్నారు. 2047 నాటికి ఏపీని ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని, ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తున్నామని అన్నారు. పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు పెట్టే ఖర్చు 1,700 నుండి 25,000 వరకు పెంచే విధంగా ప్రణాళికలు రచించుకుంటున్నామని అన్నారు. దేవాలయాల సందర్శనకు గాని, సందర్శన ప్రాంతాలను దర్శించడానికి వచ్చే పర్యాటకుడు ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడికి వస్తే కనీసం 3 రోజులైనా ఉండే విధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆధునికమైన సదుపాయాలు కల్పించే దిశగా రిసార్ట్స్, హోమ్ స్టేలు, టెంట్ సిటీలు నిర్మించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని అన్నారు. పర్యాటకులకు మధురానుభవాలను మిగిల్చే విధంగా ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారు. ఇక్కడ పర్యాటకులు 1-2 రోజులు స్టే చేసే విధంగా వసతి సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. బౌద్ధ వారసత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తోట్లకొండ, నాగార్జునకొండ తదితర బుద్ధిస్ట్ సర్క్యూట్స్లో టెంట్ సిటీలు నిర్మిస్తామని అన్నారు. చారిత్రక వారసత్వ సంబంధంకు ప్రతీకగా నిలిచిన లేపాక్షిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి సమర్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని అన్నారు. యువ కళాకారులకు మద్దతుగా విశాఖలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని అన్నారు.
సార్ వాటిని అలాగే వదిలేశారు. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అందులోనే ఉంది. చాలా అన్యాకరంతో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దాన్ని ఇవన్నిటినీ కూడా మనం పట్టాలెక్కించడానికి మనం చేసే ప్రయత్నం. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఏది ఉపయోగం కాకుండా చేశారు. మీరందరూ కూడా గమనించారు, ఋషికొండను చూశారు. ఋషికొండ ఆ రోజున అక్కడ ఋషికొండ కట్టడానికి ముందున్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఋషికొండ రిసార్ట్స్ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి మొత్తం రాష్ట్రంలో మనకి పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి రిసార్ట్స్ని పగలగొట్టి అక్కడ మీరు ఒక రాజప్రసాదాన్ని కట్టుకున్నారు. మీకోసం మీరు ఒక పెద్దగా మీ కుటుంబ సభ్యులు మీరు ఉండడం కోసం పెద్దది కట్టుకున్నారు. దాన్ని ఇవాళ సంవత్సరం 4 నెలలు అయింది, సంవత్సరం 3 నెలలు అయింది. ఏమి దాన్ని ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి చెప్పండి. ఇవాళ దానికి 7 కోట్లు వచ్చే ఆదాయం పోగా మేము కరెంటుకి 1 కోటి రూపాయలు బకాయి పడ్డాం. ఇవాళ దాన్ని అలాంటివి చేయటం వల్ల ఏంటి ఉపయోగం? బిల్డింగ్లు కట్టడానికో లేకపోతే ఊరికే ఊహాజనితంగా మాట్లాడడానికి కాదు కదా. మేము అందుకే చెప్తున్నాం, దీనికి సహేతుకమైనటువంటి విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడ్, అక్కడ బాధ్యత పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా దాని మీద బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ మీద అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. అది ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేసి అనుకున్న సమయంలో వైద్య సేవలు ప్రజలకు అందించడానికి వీలుగా పీపీపీ ప్రాజెక్ట్ అంటున్నాము. ఇది ప్రజలకు ఉపయోగపడే విధానం. ముందు పీపీపీ అంటే ఏంటో అర్థం తెలుసుకోమని చెప్పి ప్రతిపక్ష నాయకులు నేను కోరుతాను. చూడండి, అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. కార్పొరేషన్ ఎన్నికల్లో 4వసారి కూడా కూటమిదే విజయమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలలు నిర్మించడానికి కేంద్రం వాటాగా 975 కోట్ల రూపాయలు ఇచ్చిందని, దాదాపు 5,000 కోట్లను ప్రభుత్వం అప్పు చేసిందని, అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. అసలు ఆ నిధులు ఎటు మళ్లించారో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక జేఎన్ రోడ్ సితారా ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ చెప్పినట్టు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేం, కానీ 2 ప్రవేశ ద్వారాలతో నిర్మించుకున్న వైసీపీ కార్యాలయాన్ని మాత్రం ఓహో అనగలమని ఎమ్మెల్యే వాసు ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో 1,400 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల పనులు చేపట్టగా అందులో కొన్ని పునాది దశలో, మరికొన్ని ఫిల్లర్స్ దశలో ఉండగా మరికొన్ని భూసేకరణ దశలోనే ఉన్నాయని ఎమ్మెల్యే వాసు అన్నారు. చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్లకు 670 కోట్ల రూపాయలు బకాయి పెట్టారని ఆయన వాపోయారు. మరి కేంద్రం ఇచ్చిన డబ్బులు, అప్పు తెచ్చిన సొమ్ములు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది చాలక దాన్ని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేయడం, దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు. జగన్ తరహాలోనే ఆయన శిష్యులు కూడా ఫేక్ మాటలు మాట్లాడుతున్నారని, రోజు రోజుకు దిగజారిపోతున్నారని పరోక్షంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు.
పోలీసులపై కొందరు యువకులు తప్పతాగి దాడి చేసిన సంఘటనను ఎమ్మెల్యే వాసు ప్రస్తావిస్తూ ఇది తన నియోజకవర్గ పరిధిలో జరగపోయినప్పటికీ రాజమహేంద్రవరం పౌరుడిగా స్పందించాల్సి వస్తోందన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 11 పీడీ యాక్ట్ కింద కేసులు నమోదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల కాలంలో 5 కేసులు పెట్టారని, గంజాయి కేసులు గత 5 ఏళ్లలో 223 కడితే కూటమి వచ్చాక 81 కేసులు కట్టారని, అలాగే గతంలో 114 రౌడీ షీట్లు తెరిస్తే కూటమి వచ్చాక 96 కట్టారని ఆయన వివరించారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నామని, పూర్తిగా నేరాలు అరికడతామంటూ గొప్పలు చెప్పడం లేదని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీనివాస్, వర్రే శ్రీనివాసరావు, నక్క చిట్టుబాబు, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఆయన జైలుకి వెళ్ళిపోవడం మంచిది. కొద్దిగా ఇవన్నీ ఆగుతాయి, ప్రెస్ మీట్లు ఆగుతాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఒక అభద్రతా భావం అనేది వాళ్ళకు ఉండదు. సరే, ఆయన అలా ఉన్నాడు అని అంటే యథా ప్రజ తదా శిక్ష. ఆ శిష్యులు కూడా అలాగే తయారయ్యారు. ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయనకి బుర్ర లేదనుకుంటున్నాం ఒక్కొక్కసారి. వీలైతే ఇంకా బుర్ర తక్కువ వాళ్ళు, ఇంకా వాళ్ళ శిష్యులు అందరూ కూడా ఎలా ఉన్నారని అంటే మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు మాట్లాడే ముందు 2-3 సార్లు ఏంటనేది అవగాహన చేసుకొని మాట్లాడాలా వద్దా ఏమీ లేదు. ఒక అంశం వచ్చింది, మంచిగా ఒక వీడియో పెట్టుకుందాం, ఓ మంచి రీచ్ పెరుగుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది, సునక ఆనందం. ఈ మధ్యన ఒక సంఘటన జరిగిన నియోజకవర్గం నాది కాదు, చేసిన వాళ్ళు మన నియోజకవర్గం కాదు. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడ అంటే నియోజకవర్గం పరిధులు తెలియని వ్యక్తులు, అవగాహన లేని వ్యక్తులు రాజకీయంలో ఉన్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి. నవ్వుకున్నాం, సంఘటన వల్ల బాధ కలిగిన మాట్లాడుతున్న విధానం చూసి నవ్వుకున్నాం. ఏది జరిగినా బురద జల్లేద్దాం, కడుక్కుంటారులే అని. కానీ మీడియా ఉన్నారు, సోషల్ మీడియా ఉంది, ప్రజలకు కూడా చైతన్యం అనేది ఉంటుంది కదా, వాళ్ళకి అర్థమవుతూ ఉంది సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది ఏంటి అని. ఈ నగరం గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదన్నది మనందరికీ తెలిసిన అంశమే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ముందు చెప్పాం, ప్రశాంతమైన నగరం కింద దీన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకోవడం, కూటమి వచ్చిన మొదటి రోజు నుంచే అనేకమైన సమావేశాలు ఏర్పరిచి మహిళల్ని భాగస్వాములు చేసి సుమారు 30,000 మంది మహిళలతో చర్చించి నగరంలో అసాంఘిక శక్తులు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి గుర్తించి నగరం అనేకమైన ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్లో సీసీ కెమెరాలు పెట్టాం, లైటింగ్ పెడతా ఉన్నాం. కారకులైన వాళ్ళని గుర్తించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారితో పర్యవేక్షిస్తూ ఉన్నాం. మహిళలు భాగస్వాములు చేయడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి సమస్యలు చెప్పగలుగుతూ ఉన్నారు. గతంలో లోపల బాధపడేవారు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి ఇదిగో ఇక్కడ సమస్య జరుగుతూ ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పగలిగే పరిస్థితికి వచ్చింది ఈ నగరం. మేము కూడా వాళ్ళకి భద్రత కల్పించాలి, భద్రతా భావం ఉండాలన్న ఆలోచనతోటే పనిచేశాం.
మీరు కూడా చూడాలి. గత 5 సంవత్సరాలు అల్లరి మూకలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళేమి ఊడిపడలా, లేకపోతే రాత్రి అల్లరి మూకలుగా తయారవ్వట్లా. సంవత్సరాలుగా అలవాటైపోయి ఉన్నవాళ్ళు. గత 5 సంవత్సరాలు వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేపారు? మీలో నిబద్ధత లోపమా, లేకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మీ ప్రైవేట్ సైన్యమా? ఎందుకు చర్యలు తీసుకోలేపారు? మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నగరం ఒక క్రైమ్ క్యాపిటల్ కింద తయారయ్యింది. ఒకటి సంఘటన జరిగితే నగరంలోని శాంతి భద్రతకి విఘాతం కలుగుతూ ఉంది, మహిళలు సురక్షితంగా లేరని చెప్పడం కాదు. ఒక సంఘటన జరిగిన తర్వాత అవగాహన చేసుకొని ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఎలాంటి సంఘటన అనే దాని మీద కూడా ఆలోచించాలి. రాజకీయంగా ఉన్నాం కాబట్టి బురద జల్లే కార్యక్రమాలు మానుకోండి. పేద విద్యార్థులకు డాక్టర్ విద్యను అందించాలనే సదుద్దేశ్యంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి నిర్మించడం జరిగిందని చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజమండ్రి మెడికల్ జరిగిందని మాజీ మంత్రి వద్ద ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కృతనిశ్చయంతో రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి కొన్నింటిని పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణాలు జరగలేదని, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇదిగో చంద్రబాబు చూడండి, తమ హయాంలో రాజమండ్రిలో నిర్మించిన మెడికల్ కళాశాల అంటూ ఆయన మెడికల్ కళాశాలను చూపించారు. కానీ నాడు మేము నిర్మించిన మెడికల్ కళాశాలలోకి తమను వెళ్ళనీయకుండా మీ పోలీసు యంత్రాంగంతో కట్టడి చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కూటమి నాయకులు కళ్ళు తెరచి రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను చూడాలని హితో పలికారు. కాగా అంతకు ముందు మెడికల్ కళాశాలల్లోకి వైసీపీ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కళాశాల గేటు బయట వైసీపీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈరోజు నాడు ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం పేదవాడికి విద్యా వైద్యం 2 సక్రమంగా అందినాడు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరివిడెళ్తుందనేటువంటి ఆలోచన. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు స్థాపించి ఇవాళ రాజమండ్రి మెడికల్ కళాశాల స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. రాజమండ్రి మెడికల్ కళాశాల స్థాపించి 2 సంవత్సరాలు అనేటువంటి సందర్భంలో మెడికల్ కళాశాల దగ్గర పౌరులుగా, అంటే ఈ దేశ పౌరులుగా, ఈ రాష్ట్ర పౌరులుగా ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న విషయాలను తెలియజేయడం కోసం వస్తే గేట్లు మూశారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది ఒక నిదర్శనం. అందుకే రోడ్డు మీదే ఈ సెలబ్రేషన్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అలాగే మా నాయకులందరం కలిసి ఇది వాస్తవం, ప్రజలకి ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత. విద్య, వైద్యం అనేది మౌలిక సదుపాయాల్లో చాలా కీలకమైందని, అటువంటి విద్య, వైద్యమును కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం అమరావతి 2 కళ్ళు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడంలో, ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 దోబూచులాడుతున్నాయని, పోలవరంపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆమె అన్నారు. ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు. ప్రముఖ విద్యావేత్తలు విద్యా, వైద్యమును ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కోరుతుంటే కూటమి ప్రభుత్వం ఈ 2 రంగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని అన్నారు. విశాఖ ఉక్కు త్యాగాలతో ఏర్పడిందని, నేడు ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నాయని, దీన్ని ప్రజలు క్షమించరని, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మరోసారి త్యాగాలు చేసైనా
దాన్ని నిలబెట్టుకుంటామని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, DAP వంటి ఎరువులు అందక రైతులు నెల రోజులుగా గగ్గోలు పెడుతున్నారని అన్నారు. రైతులకు ఎరువులు గిట్టుబాటు ధరలు అన్ని కొరతలేనని, దళారులు మాత్రం లాభాల బాట పట్టేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని విమర్శించారు. యూరియా పైన 100 రూపాయలు, DAP పైన 200 రూపాయలు అదనంగా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రైతులకు ఎరువులను సక్రమంగా సరఫరా చేయలేకపోతుందని విమర్శించారు. బ్లాక్ మార్కెట్లో విక్రయాలు సాగుతున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమని అన్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే యూరియా వెళుతుందని, DAP కూడా అధిక రేట్లకు బ్లాక్లో విక్రయిస్తున్నారని, దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ 21 నుండి చండీగఢ్లో CPI జాతీయ మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. ఈ మహాసభల్లో ముఖ్యంగా ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలను, లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలపై చర్చించి ఒక పోరాట కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ఈ మహాసభలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక పేదవారు మరింత పేదవారుగాను, నరేంద్ర మోడీ బంధువులు, అనుయాయులు, గుజరాతీ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థని పట్టి పీడిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల రక్త మాంసాలను గుజరాత్ పెట్టుబడిదారులు భోంచేస్తున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని విమర్శించారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి స్వయం నిర్ణయాధికారం లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల పాలకులు నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఏపీలో అధికార ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ నరేంద్ర మోడీ శిష్యులేనని, ఆయన నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థలో అధికారాలు లేకుండా చేస్తూ యూనివర్సిటీలు మొత్తం RSS వాళ్ళతో నింపేస్తున్నారని అన్నారు. ఇటువంటి విషయాలను చండీగఢ్ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళతామని అన్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అంట ఓ నామకరణం చేస్తామన్నారు. కానీ వాస్తవానికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయము. ముఖ్యంగా అమరావతి, పోలవరము నా 2 కళ్ళు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరాన్ని నట్టేట ఉంచుతూ ఉన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే విధానానికి తను కూడా లొంగి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఒక పక్కన ఉన్న పోలవరం కట్టలేని దుస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ 82,000 కోట్లు పెట్టి బనకచెర్ల మీదుగా నిర్మాణం చేస్తానని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇప్పటికే రాష్ట్రాన్ని సంక్షోభంలో పెడతా ఉన్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది. వీటన్నిటినీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో లేకుండా బనకచెర్ల ప్రాజెక్టుకి వెళ్ళడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేయాలి. చిన్న చిన్న ప్రాజెక్టులు హంద్రీనేవా, నగరి లాంటివి, అన్నమయ్య ప్రాజెక్టు లాంటివి, లేదంటే పట్టిసీమ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా గాలి వదిలేసేసి 82,000 కోట్ల రూపాయలతో బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు రావడం అనేది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయంగా చెప్పదలుచుకున్నాము. అలాగే రెండోది, ఈరోజు రాష్ట్రంలో అసలు మొత్తం అంతా కూడా విద్యని ప్రైవేటీకరణ చేసేస్తామన్నారు. అసలు ఏదైనా అభివృద్ధి అనే దానికి ప్రముఖ ఆర్థికవేత్త అందరూ కూడా చెప్పేటువంటిది ఏమిటంటే అభివృద్ధి అనేది విద్య, వైద్యము, మౌలిక సౌకర్యాలు అన్నీ అందరికీ కూడా అందుబాటులో ఉంటేనే అది అభివృద్ధి అని చెప్పాలి. కానీ ఈరోజు విద్య, వైద్యం అనేది సామాన్యుడికి అందనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విద్యను కంప్లీట్గా యూనివర్సిటీస్ అన్నీ కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది, అందున హెల్త్ విషయానికి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైన విషయము. మెడికల్ కాలేజీలో సామాన్యుడు, పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఆ సీట్లు తెచ్చుకుని చదవడం అనేది అది ఆకాశానికి నిచ్చెన వేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి రావాలి. ప్రభుత్వ రంగంలోనే ఈ యూనివర్సిటీస్ని నిర్మాణం చేసేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీల్లో కూడా స్టాఫ్ని పెంచాలి. అలాగే అక్కడ అన్ని రకాల
మౌలిక సౌకర్యాలు సమాజ సేవలో యువత ముందుండాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ అన్నారు. ఆదివారం రాత్రి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోము వీర్రాజు, గని కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని, అన్ని రంగాల్లో ముందున్న వారిని గుర్తించి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తొలి నుంచి ప్రోత్సాహం అందిస్తూ అవార్డులు ఇస్తుందన్నారు. దీని వలన స్వచ్ఛంద సేవకు మరింత ప్రోత్సాహం కలుగుతుందని వారన్నారు. సమాజ సేవలోనే సంతృప్తి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం అవార్డులను ప్రదానం చేశారు. అవుట్ స్టాండింగ్ సీనియర్ సిటిజన్ అవార్డును జిత్ మోహన్ మిత్ర, గంధం నాగసుబ్రహ్మణ్యం మెమోరియల్ అవార్డును పేరిశెట్టి శ్రీనివాసరావు, అవుట్ స్టాండింగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అవుట్ స్టాండింగ్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు డివి ప్రసాద్, అవుట్ స్టాండింగ్ కమలపత్ర అవార్డును మాచిరాజు జితేంద్ర, అవుట్ స్టాండింగ్ కమలపత్ర అవార్డును టి వాసవి భరత్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు నిమ్మలపూడి గోవింద్, సుంకర మురళి, సత్యవరపు గోకుల మురళి తదితరులు పాల్గొన్నారు. అతి ప్రధానమైనటువంటి సంస్థ. ఈ సంస్థలో అనేక మంది యంగ్స్టర్స్ జాయిన్ అవ్వడం, వారు వృత్తులు చేసుకుంటూ కూడా దీంట్లో చేరి ప్రజలకి కొంత సమాజ సేవ చేయాలి అనే ఆలోచనతో చేయడం చాలా నిజంగా గర్వించదగ్గ విషయం. ఈవేళ మేమందరం గణకృష్ణ గారు చెప్పారు, రాజకీయ మీటింగ్లో మాట్లాడేదానికంటే ఇలాంటి మీటింగ్లో మాట్లాడడం కొద్దిగా ఆనందంగా ఉంటుందని. దేశంలో నానాటికి ప్రజాసేవ అనే కాన్సెప్ట్ తగ్గిపోతూ ఉంది. ప్రజాసేవ అంటే ప్రజలకు సర్వీస్ చేసేటువంటి డైరెక్ట్ ఆర్గనైజేషన్స్ రాజకీయాలు. ఆ రాజకీయాల్లో ఎందుకు చేస్తామంటే ఎవరు ఏ రాజకీయ పార్టీలో చేరినా ఆ రాజకీయ పార్టీ ద్వారా పబ్లిక్ సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్ అది. కానీ ఆ కాన్సెప్ట్ నుంచి ఈవేళ కొద్దిగా దూరంగా జరుగుతున్న సందర్భంలో ఆ కాన్సెప్ట్ ఈవేళ నేను చిన్నప్పటి నుంచి నేను జిత్ మోహన్ మిత్ర గారితో రాజకీయాల్లో వారు కూడా మా పార్టీలో పనిచేశారు కొద్దికాలం. కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా గంధం నాగసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇండియన్ జూనియర్ ఛాంబర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్గా ఉన్నప్పుడు మన గంధం నాగసుబ్రహ్మణ్యం ఆయన్ని అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్గా ఇదే వేదిక మీద ఆయన గౌరవించడం, ఆయన తర్వాత స్టేట్లో ఎలక్ట్ అవ్వడం, ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్గా ఆయన అవార్డు ఆయన ఎలక్ట్ అవ్వడం, ఆయనకి చెన్నైలో అక్కడ వేరే డయాస్ మీద, అంటే మామూలుగా నేషనల్ కన్వెన్షన్లో ఉంటుంది, ఇప్పుడు కూడా అలాగే ఉందా? జేసీఐ వారు నాకు ఈ అవుట్ స్టాండింగ్ పబ్లిక్ సర్వెంట్ అవార్డుని ఇవ్వడం జరుగుతోంది. ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇదే రాజమండ్రిలో నేను పుట్టడం, ఈ పరిసర ప్రాంతాల్లోనే నేను పెరగడం, ఈ రాజమండ్రిలో గోదావరి అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక అవినాభావ సంబంధం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆ క్రమంలోనే నేను బ్యాంక్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి నా ప్రమోషన్స్ కూడా తీసుకోకుండా, అలాగే ఇందాక దూరదర్శన్ గురించి చెప్పినప్పుడు నా దూరదర్శన్లో కూడా కార్యక్రమాలకి అవకాశం వచ్చినా హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉండి ఈ లోకల్ ఛానల్లో న్యూస్ చదవడం జరుగుతుంది. అయితే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా నేను నా యొక్క డ్యూటీని నిబద్ధతతో నిర్వహించాను పూర్తిగా. ఎందుకంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా నాకు ఆ అవకాశం రావడం నా అదృష్టంగా భావించాను నేను. ఎందుకంటే ఎంతోమందికి అది ఫైనాన్షియల్గా ఆర్థిక సహాయం అందించి వాళ్ళ యొక్క
పురోభివృద్ధికి మనకి దేవుడిచ్చిన అవకాశంగా ఎంతోమంది పురోభివృద్ధికి నేను సహకారం అందించాను. మరి ఆ క్రమంలో ఈ రోజున జేసీఐ వాళ్ళు ముఖ్యంగా నా మిత్రుడు అంటే మేము ఈ రాజమండ్రి నగరంలో గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో చదువుకోవడం ఒక అదృష్టంగా భావిస్తాం. ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరం కూడా ఒక నిబద్ధతతో ఒక డిసిప్లిన్తో పెరుగుతాం. సో ఆ డిసిప్లిన్ క్రమంలోనే మాకు నిమ్మలపూడి గోవింద్ రామన్న తను మాకు సీనియర్. మమ్మల్ని స్కౌట్లో తను పూర్తిగా ట్రైనప్ చేసి ఆ స్కూల్లో ఉండేవాడు. తను మన ఒక 3 days బ్యాక్ ఈ యొక్క అవార్డు గురించి చెప్పినప్పుడు నాకు వద్దులే అన్నా నేను, లేదు నీకు ఇవ్వాలని అనుకుంటున్నాం మేము అని చెప్పన్నారు. ముఖ్యంగా నిమ్మలపూడి గోవింద్ గారికి, అలాగే జేసీఐ నుంచి ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజున నాకు ఈ అవార్డు ఇవ్వడానికి సెలెక్ట్ చేసినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున గణికృష్ణ గారు కూడా మా ట్రైనింగ్ కాలేజీ స్టూడెంట్, ఆయన కూడాను. శ్రీ గణికృష్ణ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, వీరందరి మధ్యన, అలాగే ఇప్పుడు అవార్డు అందుకున్న పేర్చెట్టి శ్రీనివాస నా చిన్నతనం మిత్రుడు, 5వ తరగతి వరకు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం మేము. అలాగే ఈ రోజుని అవార్డును అందుకుంటున్న శ్రీ జిత్మోహన్ మిత్రా గారికి, అలాగే మా తవ్వ రాజా గారికి, మాచిరాజ్ జితేంద్ర గారికి, అలాగే వాసవి భరత్ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. జోన్ 2 పరిధిలో 6 కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ తెలిపారు. రాజమండ్రిలో జోన్ 2 సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన అగ్నిమాపక శాఖ అధికారులతో ఆయన సమావేశమై పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జోన్ 2 పరిధిలో ప్రస్తుతం 50 ఫైర్ స్టేషన్లు, 2 అవుట్ పోస్టులు ఉన్నాయని అన్నారు. ఇవే కాకుండా 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 2 ఫైర్ స్టేషన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. జోన్ 2 పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1498 అగ్ని ప్రమాదాలు జరిగాయని, 200 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయని అన్నారు. వీటిలో 108 కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని కాపాడామని, అలాగే 51 మంది ప్రజల ప్రాణాలు రక్షించగలిగామని అన్నారు. రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్తగా 17 నూతన అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనుమతి లభించిందని అన్నారు. అంతేకాకుండా మినీ రెస్క్యూ టెండర్లు 5, అడ్వాన్స్ వాటర్ టెండర్లు 50, వాటర్ బ్రౌజర్లు 20, కాన్వాయ్ వెహికల్స్ 40, ఇతర ఫైర్ వాహనాలు 46, మొత్తం 161 వాహనాలు టెండర్స్ను పిలవడం జరిగిందన్నారు. త్వరలోనే ఈ వెహికల్స్ అందుబాటులోకి రాబోతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా గత 6 సంవత్సరాలుగా అసంపూర్ణంగా నిలిచిపోయిన 36 అగ్నిమాపక కేంద్రాల నూతన భవనాల యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఆ పనులు తుది దశలో ఉన్నాయని అన్నారు. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లై చేసే విధంగా ఫైర్ పోర్టల్ను పునఃప్రారంభించామని అన్నారు. రానున్న దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని అనుమతి లేకుండా బాణాసంచా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కొన్నింటిని గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆ సమాచారాన్ని చేరవేశామని అన్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని భవనాలపై చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జె శ్రీనివాసులు, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఈ స్వామి తదితరులు పాల్గొన్నారు. తరపున మేము ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు క్రియేట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అంటే ఈ విజన్ డాక్యుమెంట్ అయితేనేమి, ప్రతి డిపార్ట్మెంట్కు ఒక విజన్ ఉండాలి, అసలు డిపార్ట్మెంట్ ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలనేది ఆ డాక్యుమెంటేషన్ కూడా చేయమన్నారు. ఆ డాక్యుమెంటేషన్ పైన కూడా వర్కౌట్ చేసి, అంటే ఫ్యూచర్లో ఫైర్ సర్వీస్ ఎలా ఉండాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని ఫైర్ స్టేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఇప్పుడున్న మాకు 185 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 5 టెంపరీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 190 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 190 ఫైర్ స్టేషన్సే కాకుండా ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకొని పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్ళకు ఇమ్మీడియట్గా సర్వీస్ చేయాలనే ప్రతిపాదనతో
మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేసి జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం క్రిందిస్తామని వాగ్దానం చేశారని, అది పూర్తిగా 20,000 రూపాయలు ఇవ్వకుండా ఇప్పటి వరకు కాలం గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ రైతులకు కల్లబొల్లి కబుర్లు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు యూరియా సరిగా కావలసినంత అందకపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పంట కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భద్రం దొర, డాక్టర్ వడియార్, మోతా శారద, బులిరెడ్డి, జేటి రామారావు, దారపురెడ్డి సుజాత, చిన్న మురళీకృష్ణ, పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాను. రైతులు ఊరియా సప్లై సీఎం వాళ్ళు వేస్ట్ అండి ఆంధ్రప్రదేశ్. పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు. అలాగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మనలాగే ఇబ్బంది పెడతాయి. కానీ రైతులను ఆలోచించి ఊరియా ఇన్స్టిట్యూట్లుగా ఇది చేసి రైతు భరోసా 15 నెలలు ఈ యాప్ ఎవరండి స్టేజ్ మీదేమో వాగ్దానాలు రైతు ఎన్నుమొక్కని రైతులను పట్టించుకోకుండా రైతులను అనంతం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసాని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళకి కూడా మరి మొత్తం అమౌంట్ 20,000 కూడా రిలీజ్ చేయకపోవడానికి నిరసిస్తూ, అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద మోతుబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నాడు, కూటమిలో ఉన్నారు ఆయన. మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు తీసుకురాలేకపోవడానికి కారణం అయితే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఈవేళ రాష్ట్రంలో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. పంటలు పండుతాయా పండవా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. తక్షణం మీరు మరి ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఒత్తిడి చేసి రైతులకి కావాల్సిన యూరియా అంతా కూడా మీరు తెప్పించి రైతులందరికీ కూడా తగిన విధంగా యూరియా చేయాలని ఈ 2 విషయాల మీద మరి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ కూడా మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీసులో డిఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. మెయిన్ పాయింట్లు 2 అండి. ఒకటి రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలి. 2 ఏంటంటే రైతులందరికీ కూడా యూరియా సప్లై చేయాలి, యూరియా కొరత లేకుండా చూడాలి. ఇది మెయిన్ డిమాండ్లతోటి ఇక్కడ ఇవాళ నిరసన తెలియజేయడం జరిగింది. మరి ధర్నాలో పాల్గొన్న అందరూ ప్రజలందరూ పాల్గొన్న మార్టిన్ రాష్ట్ర జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా జనసేన పార్టీ నాయకులు దాసరి గురునాథరావు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ నాయకులు దాసరి గురునాథరావు స్థానిక జాంపేటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన పాలక మండలికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం నగరం ఎమ్నాథరావు డైరెక్టర్లకు అభినందనలు తెలిపి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందన్నారు. దాసరి గురునాథరావు ప్రయాణం కేవలం జనసేన పార్టీలో మాత్రమే కాదని, సుమారు 30 ఏళ్ల పైబడి మెగా కుటుంబంతో తామంతా ఎన్నో సేవా కార్యక్రమాలలో పనిచేశామని అన్నారు. చైర్మన్ దాసరి గురునాథరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీలు నాగబాబు, హరిశ్చంద్ర ప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నగర కమిటీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రగతి పదంలో అందరూ కర్తాధ్వనుల మధ్యన మన ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి మీ యొక్క జై జై ధ్వానాల ద్వారా మీ యొక్క ఆశీస్సులు అందించాల్సిందిగా యావత్ ప్రజానికానికి కూటమి ప్రభుత్వం చేసుకుంటా ఉంటూ, ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మాన్యశ్రీ, అలాగే వేదిక ముందున్న కుర్చీల మీద కూటమి కుటుంబ సభ్యుల్లో సర్దుకుపోవాలి, మన కూటమి కార్యక్రమం అని పెద్ద మనసుతో అర్థం చేసుకొని వేదిక ముందు కూర్చున్న కూటమి చైర్మన్ గారు, అలాగే వారి యొక్క సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన వారి యొక్క అభిమానులకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, ఈవో గారు ఉన్నారా ఇక్కడే? లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఎవరిని ప్రతిపాదించాలి, ఎవరు అర్హత ఉంది, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, శివునికి సేవ చేసే అవకాశం, ఆయన యొక్క ఆశీస్సులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా వల్ల ఇబ్బంది పడిన గురునాథం గారికి ఇచ్చినట్లయితే మంచి చేసిన వాళ్ళు అవుతామని ఆలోచించి ఈ రోజున ఆయనకి సేవ చేసే అవకాశం, నాకు ఆ ఇబ్బందిని సరిచేసే అవకాశం కూడా వచ్చిందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికక్కడ దేవస్థాన డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ ఇచ్చేటప్పుడు నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, జై ఆదిరెడ్డి అన్నవాడికి ఇవ్వాల, జై కూటమి, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని జెండా మోసిన వాళ్ళనే గుర్తించాం. పార్టీకి అంకిత భావంతో ఉన్న వాళ్ళనే గుర్తించాం. చైర్మన్గా ఇచ్చిన వ్యక్తి ఆనాడు కూటమి వల్ల కలిగిన ఇబ్బంది వల్ల మాట్లాడి ఉన్నట్లయితే ఆనాడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వద్దును, కానీ పార్టీ పట్ల ఒక అంకిత భావంతో, ఒక జన సైనికుడిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనలా. ఇచ్చిన తర్వాత ఒకేలా చూస్తున్నాను, ఆనాడు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఒకేలాగే చూశాను. అంటే మంచైనా కష్టమైనా ఒకలాగే ఉన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వక్తకులు ఉన్నారు, ఆ వక్తలు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ, ఆయనతో పాటు సమర్థవంతమైన బాడీ ఉంది ఇక్కడ. వచ్చేది కార్తీక మాసం, శివునికి సేవ చేసే అవకాశం ఆయన మీకు ఇచ్చారు, గుర్తుండిపోయేలా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. మీ దృష్టికి కూడా తెచ్చాం, గుర్తు పెట్టుకొని సరిచేసి భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ దేవస్థానానికి మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. వచ్చింది 6 అతి దగ్గరలో ఈ 4-5 రోజుల్లో మిగతా 7 కమిటీలు కూడా అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంకా చందా సత్రం ఒకటే ఉంది, అది కూడా అతి దగ్గరలో అవుతుంది. 14 కమిటీలు వేసుకున్నాం. పక్కనే ఉంది బ్యాంకు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా
తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్ అయిన పరిస్థితి లేవు. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్ అయ్యారు. దాంతోపాటు జనసేన డైరెక్టర్ని ఇచ్చుకున్నాం, బీజేపీని డైరెక్టర్లు ఇచ్చుకున్నాం. మొట్టమొదటిసారిగా వైస్ చైర్మన్గా ఒక తెలుగుదేశం అభ్యర్థి కూడా రూపశేఖర్ గారు కూడా ఉన్నారు. ఇలాగ అనేకమైన బ్యాంకులు కూటమి కైవసం చేసుకుంటా ఉంది. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని కూడా కూటమి సభ్యుల మధ్యన సర్ది పెడుతూ ముందుకు ఎందుకు తీసుకెళ్తా ఉన్నామనంటే, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా కూటమికి బీజం వేయడానికి కారణం రాజమహేంద్రవరం. ఈ కూటమి బలపడడానికి కారణం రాజమహేంద్రవరం. ఇలాంటి రాజమహేంద్రవరంలో కూటమి ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి, ఉండి తీరాలి. ఏమున్నది సమస్య ఎక్కడ వస్తుంది? గుర్తింపు. ఎవరిని గుర్తించినా ఇది మన కుటుంబ సభ్యులు గుర్తింపే అనేది ఒకటి గ్రహించాలి. ఇంకొకటి, ఇది 2 సంవత్సరాలు పూర్తయినట్టే ఇంకొక 2 సంవత్సరాలు కూడా మరలా 14 కమిటీలు కూడా అనౌన్స్ చేస్తాం, కొత్త వారికి ఇచ్చుకుందాం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ చైర్మన్గా నియమితులైన గురునాథరావు గారు, ఆయన పదవి నియమించిన వెంటనే నా దగ్గరికి రావడం, ఆయన టీంతో సరిగ్గా నా దగ్గరికి వచ్చి ఇలాగ నాకు పదవి వచ్చిందని నేను చెప్పడం అనేది చాలా సంతోషం. ఆ కారణంగా నేను వచ్చాను. యాక్చువల్గా చాలామందికి వచ్చింది కానీ వాళ్ళు ఎవరు కూడా కట్సీ లేదు చాలామందికి. ఈయన కట్టిసీతో రావడం చాలా మందస్మిత అందరూ నవ్వుతూ ఉన్నాడు. మీకు అంతా కూడా జయం కలుగుతుంది మీకు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు వేరే కార్యక్రమం నేను ముందే చెప్పాను, వైసీని మూలంగానే వచ్చాను. ఇప్పుడు పిలిచి వెంటనే నేనుగా దయచేసి నాకు సెలవు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు చైర్మన్గా నన్ను అనౌన్స్ చేసిన మన ఆదిరెడ్డి శ్రీనివాసరావుకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర గల ఈ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఇక్కడ ఎక్కువగా దేవంగులకి ఇది ఒక పుట్టునిల్లు లాంటిది ఈ దేవాలయం. వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా ఈ దేవాలయాన్ని చూసుకుంటారు. అలాగే ఈ జాంపేట పరిసరాల్లో ఎంతోమంది చిన్నప్పటి నుంచి కూడా శివాలయంగా దీన్ని ఎంతో అపురూపంగా ఇచ్చేసుకుంటారు. అలాంటి దేవస్థానానికి నన్ను తీసుకొచ్చి చైర్మన్ చేసినందుకు వారందరికీ కూడా రుణపడి ఉంటాను. ఈ దేవస్థానం యొక్క మంచి చెడ్డలు ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని నేను పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దేవస్థానం ముందు మంచి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా కూటమిలో ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో వారందరూ కూడా గర్వంగా ఈ దేవస్థానం చూసేలా చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. సుదీర్ఘమైన విరామం తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఏర్పడినప్పటికీ కూడా 23 సంవత్సరాలు 24 సంవత్సరాల తర్వాత దేవస్థానాలకు పాలక మండలిని ఏర్పాటు చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. దాంట్లో భాగంగా ఎవరైతే తన గెలుపు కోసం పనిచేసి ఉన్నారో వారిని గుర్తించి తెలుగుదేశం పార్టీతో పాటు ముందుకు తీసుకువెళుతూ చైర్మన్ క్యాండిడేట్ నిర్ణయించే ముందు కూడా బ్యాక్ డోర్ వెరిఫికేషన్ అని చెప్పి మనకి కంప్యూటర్ ఈ లేటెస్ట్ ఉద్యోగాలు చేసేటప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఒక క్యాండిడేట్ నిర్ణయించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కింద వారి మీద కేసులు ఉన్నాయా, వారికి ఏ రకమైనటువంటి ఇమేజ్ ఉంది, వారికి ఇవ్వడం వల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందుతాయని చెప్పి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే క్యాండిడేట్ని నిర్ణయించేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని రాజమహేంద్రవరం చేస్తున్నటువంటి వాసు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 16 నెలల్లో రాష్ట్రంలో ఎంతో గొప్ప అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ డబుల్ ఇంజిన్ సర్కారును నడపడంలో ఈ రాష్ట్రానికి అత్యధికమైన ఫండ్స్ ఇస్తూ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పార్టీ కానీ, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ
వారందరికీ కూడా ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆశించి జనసేన పార్టీకి 2 కార్పొరేషన్ 2 దేవస్థాన చైర్మన్ని ఇవ్వటమే కాకుండా ఇక్కడ అందరికీ ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తేజోమూర్తుల నరసింహ పాత్రని మన ఆదిరెడ్డి వాసు గారు తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నా కూడా సముచితమైన గౌరవం జనసేన పార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన గెలుపుకు సహకరించినటువంటి వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి వారికి కూడా ప్రాధాన్యం కల్పించాలనేటువంటి భాగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నచ్చచెప్పి మరి ఇచ్చినందుకు, ఇవ్వడానికి సహకరించినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గెలిచిన తర్వాత ఈ 16 నెలల్లో ఎన్నో కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరంలో తనలా అంటే మన రాజమహేంద్రవరంలో శాంతి భద్రతల కోసం మన డైరెక్టర్లని అందరినీ కూడా మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ శ్రేణులందరూ కూడా ఎమ్మెల్యే గారి కార్యక్రమం అనంతరం ఒక్కొక్కరుగా వచ్చి మీరు చాలా అందంగా సగౌరవంగా మనం అందరం కూడా వారిని సత్కరించుకుంటాం. వెళ్ళండి. దయచేసి మీ కర్తవ్య ధనులు వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ పాలక మండలి సభ్యులకి ప్రతి ఒక్కరు కూడా వారి వారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గత 4 రోజులుగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ యొక్క వేదికను, ఈ యొక్క కార్యక్రమం విజయవంతడానికి సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఈ వేదిక నుంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాం.
శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ 11వ వార్డ్ ప్రెసిడెంట్ కోర్పు అచ్యుత్ రామారావు చౌదరి ఆధ్వర్యంలో తిలక్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ముగింపు తిలక్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా 11వ వార్డ్ తెలుగుదేశం పార్టీ వార్డ్ ప్రెసిడెంట్ కోర్పు అచ్యుత్ రామారావు చౌదరి ఆధ్వర్యంలో 4000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దర్శకత్వంలో విచ్చేశారు. 11వ తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర, పందిరి మహదేవ్, సత్రం డైరెక్టర్ నల్లంశెట్టి వీరబాబు, ఆల్టెక్ శ్రీను మరియు కమిటీ సభ్యుడు చిన్నస్వామి, వీరబాబు, సాయి, దుర్గా, ఆంజనేయులు, నాయుడు, ఆటో నాగు, సుధుమ, ఆటో ఉమ, కోర్పు వెంకట మోహన్ చౌదరి, దినేష్, నాని, సురేష్, ధనరాజ్, భద్రరావు తదితరులు పాల్గొన్నారు. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పరం నాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా యువరోజా. గం గణపతి గణేశ, గం గణపతి గణేశ, గం 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 గణపతి. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నియమితులైన కరి అప్పలస్వామికి భవానీపురం విశ్వ బ్రాహ్మణులు ఘనంగా సత్కరించారు. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నియమితులైన కరి అప్పలస్వామికి చిరు సన్మానం చేసిన భవానీపురం విశ్వ బ్రాహ్మణ సోదరులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు కోటిని వెంకటరమణ, కాగితపు మురళీకృష్ణ, కొమ్మోజు సుబ్రహ్మణ్యం, తుంపల చిన్నమ్మాయి, వీసాకోటి దుర్గారావు, పొన్నాడ గణేష్, రామోజు శివ, మహేశ్వరపు అన్నాజీ, తడల వెంకటేష్, పెదగడ నాని, పెదగడ వాసు, దార్ల కామేష్, కోటని నారి, ఎత్తుల కుమార్, వెల్దుర్తి అనిల్ వీరందరూ సత్కరించి విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేయాలని కోరారు. నన్ను ఎంతో ప్రోత్సహించి ఎదరకు నడిపించిన మన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారికి మరీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే డాక్టర్ గారు రవికిరణ్ గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కంగ్రాట్స్. ఈ బాధ్యత అప్పచెప్పిన నాకు విశ్వబ్రాహ్మణులందరికీ కూడా నాకు తగినంత ఇదిగా సహకరించి చేయగలనని కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరమల సత్యబాబు, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తనే. ఇవాళ చాలా శుభదినంగా పరిగణిస్తున్నాం మేము. ఎందుకంటే విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అంటేనే అడగడుగునుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇంత విజయానికి కారణమైన రూరల్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారికి మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కర్రి అప్పలస్వామి గారు డైరెక్టర్ అయిన సందర్భంగా మాలో ఎంతోమంది చదువు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా తగు సాయం చేస్తాడని కోరుకుంటూ సంఘం డైరెక్టర్గా నియమితులైనందుకు ఆయన బుచ్చిదేవి ఆధ్వర్యంలో ఆయన అందరికీ ఎల్లప్పుడూ సహాయం చేస్తారని
నేను మనసారా కోరుకుంటున్నాను. మరియు ఆయన ఉన్నత పదవులు కూడా మంచి మంచి పదవులు కూడా అలంకరించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై విశ్వకర్మ. జై మన కర్రీ అప్పలస్వామి గారు, అలాగే ఈరోజు కో డైరెక్టర్గా మన ఎన్నికైనందుగా అందరూ వచ్చి కృతజ్ఞతలు చెప్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే ప్రతిదానికి విశ్వకర్మకి ప్రతి పనికి ముందుండి నడిపించాలని ఆయన నుంచి ఆశిస్తుంది. అంబేద్కర్ నగర్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గొప్ప అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, వై దేవి ప్రసాద్, బర్ర చిన్నబాబు, చొక్కా రామకృష్ణ, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నీదే దయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన గణన గణన. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం. రాజమండ్రి దానవాయిపేటలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ క్రీడా పితామహులు సుంకర భాస్కరరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో సుంకర భాస్కరరావు క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రంచే తూర్పుగోదావరి వ్యాయామాధ్యాపకుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో సుంకర భాస్కరరావు క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రంచే తూర్పుగోదావరి వ్యాయామాధ్యాపకుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ క్రీడా పితామహునిగా ఖ్యాతిగాంచిన సుంకర భాస్కరరావు జయంతి సందర్భంగా ప్రఖ్యాత హాకీ క్రీడాకారులు జి వినోద్ బాబు, ఖోఖో, ఎన్ఐఎస్, కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత, జడ్పీ హై స్కూల్ వ్యాయామ అధ్యాపకురాలు జి ఉమారాణిలకు సుంకర భాస్కరరావు స్మారక క్రీడా శ్రేష్ఠుల పురస్కారంను అందించారు. ముఖ్య అతిథి రొబ్బి సన్యాసరావు, జిల్లా వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఎస్ నాగరాజు, నాగేంద్ర కిషోర్, ఎస్ రాజేష్ ఖన్నా, బద్రెడ్డి సత్యనారాయణ, సీరా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 2016లో సుందర భాస్కరరావు నగరపాలక ఉన్నత పాఠశాలకి ప్రధాన ఉపాధ్యాయులు, 2016 జూన్ 1. ఇప్పుడు 2024 నేను అక్కడే రిటైర్ అవుతాను. 2026 రాజమండ్రిలో ఉన్న 2 విషయాలు చెప్తాను నేను, మీరు ఆశ్చర్యపోతారని. మంచి ఇంగ్లీష్ వచ్చింది ఆ రోజు. నేను చెప్పింది ఏంటంటే, రాజమండ్రిలో రాజమండ్రి జోన్ పీఈటీ అసోసియేషన్ దీని ఫాస్టెస్ట్ ప్లాన్ లేకపోతే స్పోర్ట్స్ అసెస్మెంట్ కార్డ్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు ఈ ప్రోద్బలం, నాకు ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్న వాళ్ళు రాజమండ్రి జోన్ పీఈటీ అసోసియేషన్. తర్వాత ఇది జరిగింది ప్రతిదీ కూలంకషంగా రాసి అలా పేరు పేరున చెప్పడం నాకు తెలియకుండా అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మనపూర్వక నమస్కారం. మీరందరూ కూడా స్పోర్ట్స్ మెన్, కానీ నాకు ఏ గేమ్ ఆడటం రాదు. మీరు ఏ గేమ్ ఆడతారండి, మీరు ఏ గేమ్ ఆడతారండి అన్నారు. ఎంచేతంటే స్పోర్ట్స్ ఫ్యామిలీ అవడం అడిగితే నేను జోగియల్ కానీ ప్యాకెట్ ఆడతానన్నాను. మాకు నేను ఈ మధ్యకాలంలో చెప్పాలి, ఎందుకంటే టీటీ ఆడుతుంటారు నాగిరి గారు, ఇక్కడ కోచింగ్ ఇస్తుంటారు అందరికీ. మేమందరం కూడా నాగిరి గారి శిష్యులే, టీటీలో కూడా ప్రావీణ్యత సంపాదించాం. నా మనవరాన్ని కూడా తీసుకొచ్చి మన సమ్మర్లో
ఇక్కడ నాగిరి గారు కోచింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ క్రీడనే కాదు, సుందర్ భాస్కర్ రావు గారి ఫ్యామిలీ అంటేనే క్రీడలో ఫుట్బాల్ కాదు, బాస్కెట్బాల్ కాదు, లేకపోతే హాకీ కాదు. హాకీ కూడా ఆయనే ఒలింపిక్ అసోసియేషన్ మెయిన్ పిల్లలు ఫౌండర్. శంకర భాస్కరరావు గారికి తూర్పుగోదావరి జిల్లా వేమ పంచాయతీ సంఘం తరఫున క్రీడాభివందనం తెలియజేస్తూ అంటే గంగన్నయ్య నాటికి తీసేది చెప్పాను కదండి, నాకు రాసుకున్న రోజు చూడండి, రాసుకున్న రోజు కానీ పరిగెట్టి అనుకుంటే సార్ వచ్చి రాసుకున్న రోజు చేతిలో డబ్బులు పెట్టేవారు, లేకపోతే డైట్ కేజీ వచ్చేవారండి. బ్యూటిఫుల్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన నాగరాజు నేను ఎప్పుడు జన్మతః మర్చిపోను. ఎందుకంటే నాకు ఆ ఐడియా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ఇంకో వ్యక్తికి కూడా మనం తప్పట్లు కొట్టాలి. ఎవరంటే తాతబ్బాయికి నాకేం తెలియదని సంగతి చెప్తే అతను నాకు 1వ తరగతి చదువుతున్న పిల్లవాడికి చెప్పినట్టుగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అలాగే ఒలింపిక్ అసోసియేషన్ ఏపీలో పెట్టడానికి కూడా ఆయనే ఫౌండర్ అని చెప్పేసి తగ్గిందని అనిపిస్తుంది. మేబీ నేను అందరూ సీరియస్ అయిపోవడం, వేరే అయిపోవడం అది కూడా ఒక కారణం. ఎంత గొప్ప క్రీడాకారులు ఉన్న రాజమండ్రి ఉన్నారు, అంత గొప్ప క్రీడామయంగా ఉండేదా. శంకర ఫ్యామిలీ ఫుట్బాల్ సోదరులని హెడ్డింగ్లు పెట్టి సందర్భానుసారం కూడా ఒక్కొక్కరి గురించి రాయడం, లేకపోతే చాలా పేరు నచ్చేది ముచ్చేది ఇలాగా వీళ్ళ గురించి అని రాసిన ఒక నాకేంటి మామూలు కూడా అనేవారు. చనిపోయినప్పుడు అసోసియేషన్ తరఫున నేను వెళ్ళి అక్కడ రీచ్ పెట్టడం జరిగింది. ఇలాగా చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ రాజేంద్ర నగర్ గజ్జాలమ్మ గుడి వీధిలో గజ్జాలమ్మ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో 18వ గణపతి నవరాత్రుల సందర్భంగా 2000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. రాజేంద్ర నగర్ గజ్జాలమ్మ గుడి వీధిలో గజ్జాలమ్మ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో 18వ శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా 2000 మందికి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్, మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి, పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాస్ విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొట్ట వీరబాబు, అల్లంకి మణికంఠ, బండారు శ్రీనివాసరావు, అప్పిరెడ్డి కుమార్, కాలేపు శ్రీనివాస్, గుదే ముత్యాలరావు, దామోదర శ్రీను, నల్లా శ్రీను, నల్లా ప్రసాద్, సాయి, సంసన్ అశోక్, సతీష్, రెల్లా జగదీష్, రెల్లా రమేష్, నల్లా ప్రేమ్, కిషోర్, సురేష్, మణి, సంతోష్, కృష్ణ, నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. శ్రీ గజ్జాలమ్మ ఆలయం వద్ద శ్రీ గజ్జాలమ్మ యూత్ సర్కిల్ కలిసి 20వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే వార్డు ఇన్ఛార్జ్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో, అలాగే వార్డులో ఉన్న అన్ని సంఘాల వారు అందరూ కలుపుకొని కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ధ్యేయం. 15 నెలల్లో 10,664 కోట్ల రూపాయలు MOUలు.
వీటి ద్వారా 8,080 మందికి ఉపాధి అవకాశాలు. ఇప్పటికే 698 కోట్ల రూపాయలతో 83 ప్రాజెక్టులు ప్రారంభం. పర్యాటకానికి పారిశ్రామిక హోదాతో మరింత ఊతం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. మెడికల్ కాలేజీల నిధులు ఎటు మళ్లించారో జగన్ చెప్పాలి. కాలేజీల మాటేమో గాని వైసీపీ కార్యాలయాలు చూస్తే ఓహో అనేలా ఉన్నాయి. ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా తెలియని జగన్. ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యలు. విద్య, వైద్యంను ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మరోసారి త్యాగాలు చేస్తాం. పోలవరం ప్రాజెక్టును నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వం. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.